అంతా ఊహించినట్లుగానే అంచనాలకు అనుగుణంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక ప్రకటన చేసింది. వడ్డీ రేట్లను ఎట్టకేలకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా ఈ సంవత్సరంలో మరో 2 సార్లు వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో హోమ్ లోన్, కార్ లోన్, ఇతర తాకట్టుపై తీసుకున్న లోన్ వడ్డీ రేట్లు తగ్గుతాయని చెప్పొచ్చు. తక్కువ వడ్డీతో ప్రజలు తమ వ్యాపారాల్ని మరింత విస్తరించేందుకు దోహదపడుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అంత బాలేదని, జాబ్ మార్కెట్ బలహీనంగా ఉన్న నేపథ్యంలో నిరుద్యోగం మరింత పెరుగుతుందని అంచనా వేశారు. సాధారణంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే దానికి అనుగుణంగా యుఎస్ డాలర్ బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి బంగారం ధర పెరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇప్పటికే ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో బంగారం ధర భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరగా ఇప్పుడు వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయంతో డాలర్ పుంజుకుంది. ఇదే సమయంలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బంగారం ధరలు పడిపోవడం విశేషం. మరోవైపు స్టాక్ మార్కెట్లు సైతం లాభాల్లోనే ఉన్నాయి.